కూడా విడిపోకూడదు. మీరందరూ ఒకటే తాటి మీద ఉండాలా. మీరందరూ అనుకోని 4 తండాలల్లా మీరు ప్రచారం మీరు చేయాలా. మనకు ఎక్కువ రోజు లేదు. ఎల్లుండి సాయంత్రం కల్లా ప్రచారం బంద్ అవుతుంది. ఎల్లుండి 5 గంటలకల్లా బంద్ అవుతుంది. మనకు సమయం లేదు ఎక్కువ. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినొద్దు. వాళ్ళు ఏవో పనికిమాలినోడు ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఇందాక నేను దన్నారంలో అదే చెప్తున్నా. ఆడెవరు ఈడెవరు వచ్చి నా మీదనో ఇంకొకరి మీదనో ఆరోపణలు చేసేటోళ్ళు మొన్నటిదాకా ఇంట్లోనే ఉండి బీఆర్ఎస్ పార్టీ చాలా మంచి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చాలా బాగా డెవలప్ చేసింది, కేసీఆర్ గారు దేవుడు అన్నటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి పార్టీ మారంగానే రాత్రికి రాత్రి దేవుడైనటువంటి కేసీఆర్ పోయి దయ్యం ఎట్లా మరి బాగా డెవలప్ చేసింది అన్నటువంటి ఆ పార్టీ వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఏం డెవలప్ చేయకుండా ఎట్లా ఒకటే రాత్రిలో మారిపోయానా? ఒకటే రాత్రిలో మారుతావా ఇట్లా? మరి ఏమైనా కొంచెమైనా సోయి ఉండాలి నా మాట్లాడేటటువంటి వాళ్ళకి. ఎవరైనా కానీ వాళ్ళ మాటలు నమ్మొద్దు. వాళ్ళంతా అవకాశవాదులు. వాళ్ళంతా అవకాశం ఎట్లొస్తే ఏ ఎండకు ఆ గొడుగు అట్టేటటువంటి వాళ్ళు. వీళ్ళ మాటలు వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి, వాళ్ళ కండువలు మార్చడం గురించి మనం అవసరం లేదు. మన చర్చ ఏం జరగాలంటే వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అప్పుడప్పుడు ముఖ్యంగా మనదే మాట్లాడుకుంటే వీళ్ళు అండ్లకు పోయిరంట, ఆ పార్టీ వాళ్ళు ఇండ్లకు వచ్చారంట, ఈ పార్టీలకు వెళ్ళి అండ్లకు మారినరంట. ఈ చర్చ కాదు మనకు కావాల్సింది. అంటే నాయకులు పార్టీలు మారినటువంటి చర్చ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే మా తండావాసుల బతుకు ఏమైనా మారిందా లేదా అనేది చర్చ జరగాల. మార్పు ఏం చర్చ జరగాలంటే నువ్వు పార్టీ మార్పు కండువ మార్పు చర్చ అవసరం లేదు. మా బతికేమన్నా మారిందా, ఈ మార్పు ఏమన్నా ఉన్నదా లేదా గది చర్చ జరిగితే మనకు లాభం తప్ప నువ్వు ఏం కండు వేసుకుంటే మాకేం చేసింది, అంతేనా కాదా? మీ తండాల వాళ్ళకి ఏమన్నా వాళ్ళు కండువాలు మార్చుకుంటూ పోతే మనకు లాభం వచ్చేది ఉన్నదా? మన బతుకులు మారినాయా మారలేదా అనేది ముఖ్యము. అందుకే మీరందరూ వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా 30 తారీఖు రోజు యాది పెట్టుకోవాలా. మీ అందరికీ కూడా నేను తెలుసు ఇచ్చిందా. మరి ఇప్పుడు మనం మళ్ళా తప్పిదారి గిట్లంగా కాంగ్రెస్ వాళ్ళ కోటేస్తే ఏమవుతుంది? మనకు 2000 నుంచి మళ్ళా ఉల్టా వెనక పోతుంది, 200 పోతుంది. మళ్ళా పోనా? మరి పోనా? మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా తప్పిదారి వచ్చిందనుకో ఇంటింటికి వచ్చి నీళ్ళు ఆయనతో బంద్ చేస్తారు. మనకు లాగోడి పైసలు బంద్ చేస్తారు, కరెంటు బంద్ చేస్తారు. ఇక మళ్ళా బయట లోపల ఇంట్లో పంక తిరగకపోతే మళ్ళీ చెట్ల కింద వచ్చి కూర్చోవాలి. ఇక మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి. అవి అవసరమా మనకు? ఎవరికన్నా పెన్షన్స్ రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నా మిగిలిపోయి ఇప్పుడు తండాలో చాలా మందికి పెన్షన్స్ వస్తుంటాయి. ఎవరికన్నా కొంతమందికి పెన్షన్ మిగిలిపోతే వాళ్ళకి ఇంటికి నీళ్ళు వస్తుంటాయి, కరెంట్ వస్తుంటుంది, పుడితే పైసలు వస్తుంది, సైస్తే పైసలు వస్తాయి. అవన్నీ పక్కకెట్టి నాది ఏమాయ ఏడాది నుంచి వస్తలేదని చెప్పి వాళ్ళు చేస్తారు. మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఏమన్నా వస్తుందా? ఈ ఉన్నాయని పోతాయి, ఈ 10 పోతాయి, మొత్తం పోతాయి. మళ్ళా మీరు అందుకే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నమ్మొద్దు. నమ్మి నానవేసింది అనుకో, రాత్రిపూట నానవేసి పెడితే తెల్లాటలకల్లా మంచిగా దొడ్డుగా ఉబ్బుతాయేమనుకుంటే నమ్మి నానవేస్తే పుచ్చి బుర్రలా అయిపోతాయి. అందుకే అక్క చెల్లెళ్ళు వాళ్ళెవరు వీళ్ళెవరు వస్తారు. ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ రాగానే గంగరెద్దులు కూడా చదువుకుంటూ వస్తారు చూడు, ఆడిపోయేకి వస్తారు. ఇక ఈ కారం వాళ్ళకి వెళ్ళి వస్తారు, ఆడికెళ్ళి ఈడికెళ్ళి వస్తే ఇక మా దగ్గర ఉరగబెట్టాం, ఈడ బాగా ఉరగబెడతామని వస్తుంటారు. వాళ్ళకి మీరు ఎట్లా బుద్ధి చెప్పాలనో 30 తారీఖు రోజు అట్లా బుద్ధి చెప్పాలి. మళ్ళీ ఒకసారి తండాకు రావాలంటే భయపడాలా. ఇప్పుడు ఇందాక మనోళ్ళు చెప్పినట్టు మీరు తండా మొత్తం ఒక్కటే తాటి మీద ఉన్నారనుకో, ఎవరైనా మీ తండాకు వాళ్ళే ఈడికి రావాల్సిందే. మీరు ఓడి అవసరం లేదు, వాళ్ళంతా ఈడికి రావాల్సిందే. ఈ ప్రజలు అనుకుంటే లీడర్ తయారవుతాడు, కానీ ఎవరైనా కానీ లీడర్ అంటే పుట్టంగానే లీడర్ అని చెప్పి వాని చేతిలో ఒకటి మెడల కండు వేసుకొని లీడర్ ఉడతాడు ఎవడన్నా? ఈ ప్రజలు అనుకుంటేనే లీడర్ తయారు చేస్తాడు. నువ్వు లీడర్ తయారవుతావా?
ఈ ప్రజలు అనుకుంటే నిన్ను లీడర్ చేస్తారు, ఇదే ప్రజలు అనుకుంటే నిన్ను తీసి నేలకు కొడతారు. ఆ మాట మర్చిపోకూడదు. అవునా కాదా? అందుకే చెప్పిన మాటను వింటే మనకు చాలా కష్టం అవుతుంది. ఓట్లేనికి పోయినప్పుడు ఈ మిషన్ కనిపిస్తుంటది మీ ఎదురుగా. ఎన్నో బటను, మీరు ఎత్తాల్సిన బటన్ ఎన్నో బటను, ఫస్ట్ బటన్ అన్నిటికంటే మీద ఉండేటటువంటి బటన్ చెప్పాలి. ఎందుకంటే నంబర్ 1 మనది. తెలంగాణ రాష్ట్రం అంటే భారతదేశంలో నంబర్ 1. ముఖ్యమంత్రుల కేసీఆర్ గారు అంటే సీరియల్ నంబర్లలో మన బీఆర్ఎస్ సీరియల్ నంబర్ అంటే నంబర్ 1 కు మరి నంబర్ 1 గా నిలిచాలి కదా ఎప్పుడైనా. కానీ కేసీఆర్ గారు మన కారును గింత పైన పెట్టింది అన్నట్టు. ఆ కారుని ఎవరు తాకుడు కూడా తాకేటట్టు లేరు. చాలా మీద ఉంటది అనుకోవాలి. కారు పైన బటన్ ఒత్తినట్టయితే కారు గుర్తుకు ఓటు పడుతుంది. మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినొద్దు. ఒకవేళ నంబర్ యాది మరిచినా కానీ అన్నిటికంటే మీద ఉండే బటన్ ఒకటే గుడ్డి గుర్తిగా పైన మళ్ళీ నడిమితిలో పోయి వెతికి మధ్యలో ఎక్కడుండే అది ఎక్కడుండే వెతుకోద్దు. కిందికెళ్ళి చూడొద్దు, మీదికెళ్ళి చూడాలా. అన్నిటికంటే మీద ఉన్న బటన్ వస్తాను. ఇది ఒక్కటే చేయాలి. చదువుకున్నట్టు వాళ్ళు అయితే ఇక్కడ నా పేరు రాసి ఉంటుంది, డాక్టర్ ఆనంద్ మెతుకు అని రాసి ఉంటుంది, నా బొమ్మ ఉంటుంది, కారు గుర్తుంటుంది. అక్కడ వస్తాల. మీరందరూ కూడా మీకే కాదు, మీకు చాలా మందికి చాలా తండాలలో చుట్టాలు ఉంటారు, చాలా తండాలలో మీ దోస్తులు ఉంటారు, మీ క్లాస్మేట్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే మన వికారాబాద్కు కూడా చాలా తండాలను కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు చేసిండు తప్ప ఏ ఒక్క ముఖ్యమంత్రి 70 ఏళ్ళలో చేయలే. ఇది నిజమా కాదా? వాస్తవమా కాదా? చదువుకున్నటువంటి పిల్లలు ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన గిరిజన సోదరి మనలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు పెంచిండా లేదా? ఎంత నుంచి ఎంతకు పెంచిండు? 6 నుంచి 10కి పెంచిండంటే మా చదువు రానటువంటి వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్కారు ఎప్పుడన్నా ఉద్యోగాలు ఇట్లా పడ్డాయి అనుకో, ఒక 100 ఉద్యోగాలు పడితే ఇంతకుముందు గిరిజనులకు అంటే మన ఎస్టీ గిరిజనులకు 6 ఉద్యోగాలు 6 జాబ్స్ వాళ్ళకి ఇచ్చేటటువంటి వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమన్నాడంటే అరే 100లో 6 ఇస్తే సరిపోయేటట్లేదు, వీళ్ళకు తక్కువలో తక్కువ 10 అన్న ఇవ్వాలని చెప్పి 10 ఇప్పిస్తున్నాడు కేసీఆర్ సార్. మరి దగ్గర సగం ఒక 40% అంటే 40% పెంచినట్టు గతంలో ఎవరు కూడా చేయలే, గతంలో ఎవరు కూడా చేయలేరు. ఇవి కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఏ నీళ్ళు అయితే డబ్బున్నోళ్ళు తాగుతున్నారో మన వెంకటాపూర్లో కూడా గవే నీళ్లు తాగుతున్నాం. అవునా కాదా చెప్పు? బంజారా హిల్స్లో నీళ్లు తాగేటోడే మన బాటిల్స్ బబులు గిట్ట తాగితే అవిటికంటే మంచి ఇవి నీళ్లు. తేయిల నొప్పులు చాలా మందికి తక్కువ అయితే ఈ భగీరథ నీళ్లు కేసీఆర్ నీళ్లు తాగితే తేయి నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు చాలా మందికి తక్కువ అవుతాయి. ఎవరన్నా తాగకూడదు.